ఆసియా దేశాల్లో కోవిడ్ వైరస్ మళ్లీ వేగంగా వ్యాపిస్తోంది. భారత్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అయితే కోవిడ్ వైరస్ పెరుగుదలకు కారణం ఏంటి? ఇంతలా వ్యాప్తి చెందడానికి రీజన్ ఏంటి? ఆసియా దేశాల్లో వైరస్ వ్యాప్తికి JN.1 వేరియంట్, దాని ఉపకరాలే కారణమంటున్నారు అధికారులు. JN.1 ఉపరకాలైన LF.7, NB.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. స్థానికంగా సీక్వెన్స్ చేసిన కేసుల్లో 2/3 కంటే ఎక్కువ కేసులు ఇవేనని తెలిపింది. ప్రస్తుత వ్యాక్సిన్ JN.1 వేరియంట్ను వాడినట్లు తెలుస్తోంది. అయితే సీజన్, వాతావరణ పరిస్థితులు, సామూహిక కార్యక్రమాలు, ప్రయాణాలు పెరగడం కరోనా వ్యాప్తికి కారణమని సింగపూర్ చెబుతోంది. ప్రజల్లో రోగ నిరోధక శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణమని తెలిపింది. కరోనా వైరస్ స్థానిక వ్యాధిగా పరిణామం చెందిందని హాంకాంగ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతేకాదు వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని, దీంతో పాటు హెర్డ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణమని తెలిపింది. అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న JN.1 రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని, ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే తెలిపింది. హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. భారత్లోని కొన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువే అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. సింగపూర్ ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో 14,000 కరోనా కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు వారం కూడా దాదాపు 11,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిత్యం 100 మంది బాధితులు హాస్పిటల్లో చేరుతుండగా ఐసీయూలో చేరికలు మాత్రం అతి స్వల్పంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.